అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ప్రవీణ్ పడాల గారి చావు తర్వాతే మీకు భారతదేశానికి బైబిల్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి అనిపించిందా మీకు? అనిల్ కుమార్ గాంజా తాగుతాడు, డ్రగ్గిస్టు. పెహల్గాం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ 27-28 ప్రాణాలు కాదా? అందులో ఒక క్రైస్తవుడు ప్రాణం ఉందే, మరి అది కూడా ప్రాణం కాదా? అసలు రియల్ హతసాక్షి ఎవరిక్కడ? అతను హతసాక్షి. యేసు ప్రభు కోసం నేను నిలబడతాను, చనిపోయినా పర్లేదు అని ఆన్ షూట్ బుల్లెట్ తీసుకున్నాడు. ఆయన నిజమైన హతసాక్షి. రంగరాజన్ గారు ఉన్నారు, చిలుకు టెంపుల్. ఓకే, ఆయన మీద దాడి జరిగితే సీఎం నుంచి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు. ఈయన ఇక్కడ చనిపోతే, ఒక క్రైస్తవుడు చనిపోతే అట్లీస్ట్ పరామర్శించలేదు అని మాట్లాడారు. నౌ కేస్ ఈజ్ క్లోజ్ అని చెప్పినప్పుడు దానికి గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి ముందుకు వచ్చి పరామర్శ ఎట్లా చేస్తారు? అన్ఎడ్యుకేటెడ్గా పిఎం రాలేదు, సీఎం పరామర్శించలేదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ మర్డర్. జోసెఫ్ అనే పర్సన్ కూడా మీలాగానే ఈ క్రిస్టియానిటీని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఒక పర్సన్ మాట్లాడుతున్నారు. పెను ప్రమాదాలను కలిగించడానికి చాలా వరకు క్రిస్టియన్స్కి హిందూస్కి మధ్య చిచ్చురేపేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఫ్యాక్టా కాదా? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈరోజు మనం అనిల్ కుమార్ గారిని మళ్ళీ ఇంకొకసారి కలవడం జరిగింది. ఆయన్ని ఇప్పుడు కలవడానికి గల కారణం ఏంటి అని మీరు అనవచ్చు. అదేంటంటే ఆయన మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆయన ప్రవీణ్ పడాల గారికి బెస్ట్ ఫ్రెండ్ అనేది కొంతమంది మాట్లాడడం, ఇంకొకసారి మన దానిలో ఇంటర్వ్యూ జరిగింది కదా, సో ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే జస్ట్ కొలీగ్, కాకపోతే ఫ్రెండ్లుగా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు రానటువంటి అనిల్ గారు ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటి, అవన్నీ కూడా నేను ఆయనే క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్గా, అప్పుడు మీరే చెప్తారు. సో ఈరోజు ఆయన అడిగి ఆ అలిగేషన్స్ ఏంటి అనేది మనం డైరెక్ట్గా మాట్లాడదాం. నమస్కారం అనిల్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్, ఫెంటాస్టిక్. అనిల్ గారు, ప్రవీణ్ పడాల గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరించి అసలు దేవుడి గురించి చెప్పేటువంటి వ్యక్తిని ఇలా తాగుబోతుగా చిత్రీకరించడం అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి క్రైస్తవ సంఘాలలో కొంతమంది చాలా విధాలుగా కామెంట్ చేస్తున్నారు. అదే కాకుండా ప్రవీణ్ పడాల గారు మీ ఫ్రెండ్ అని చెప్పారు, కానీ ఇక్కడ కట్ చేస్తే అసలు ప్రవీణ్ పడాల గారి కేసులో మీరు మధ్యలో రావడానికి గల కారణం ఏంటి? ప్రవీణ్ పగడాల కేసు కాదు, ప్రవీణ్ పగడాల డెత్ అయిన సందర్భంలో నేను ఒక స్నేహితుడిగా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఓకే, నా ఫ్రెండ్షిప్ నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఏమంటారు, డైలీ కూర్చొని మాట్లాడేటువంటి ఫ్రెండ్షిప్ కాదు, కానీ నాది ఒక పర్పస్ బేస్డ్ ఫ్రెండ్షిప్. కాబట్టి భారతదేశం చాలా పెద్దది, అందులో క్రైస్తవ సమాజం కూడా చాలా పెద్దది. రైట్, క్రైస్తవ సమాజానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. అవును, కొన్ని దళిత సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ కోణంలో మీటింగ్ జరిగినప్పుడు నేను ఆ ఫ్రెండ్స్తో మాట్లాడతాను. అట్లాగా బైబుల్ రిలేటెడ్, డిబేట్స్ రిలేటెడ్, ఇంటలెక్చువల్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఆ ఫ్రెండ్స్తో మాట్లాడతాను. ఎందుకంటే భారతదేశానికి ఏమన్నా చేయాలి, భారతదేశానికి మేలు చేయాలి, భారతదేశానికి బైబుల్ ఖచ్చితంగా మేలు చేసిద్ది అనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు ఆ పర్పస్లో నేను ఫ్రెండ్ అవుతాను. సో ఆయన ఫైన్ అని చనిపోయినప్పుడు నేను ఇన్వాల్వ్ కాకుండా నేను మాట్లాడుకుంటే ఎట్లుంటాను? అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ప్రవీణ్ పడాల గారి చావు తర్వాతే మీకు భారతదేశానికి బైబిల్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి అనిపించింది. అంతకు ముందే నేను ఇన్వాల్వ్ అయినాను. బైబుల్ తగలబెట్టినప్పుడు అంతకు ముందే నేను వచ్చి మాట్లాడటం జరిగింది. ఓకే, ఇప్పుడు 2018లోనే హరిహర కళాభవన్లో నేను మీటింగ్ పెట్టాను. ఇప్పుడు తెర మీదకి కొంతమంది ఆయన పేరు తీసుకొని ఆయన కలవనోళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుండొచ్చు. ఐఎమ్ నాట్ అంటే వాళ్ళు నేను ఖండం చేయట్లేదు, పక్కన పెడతలేదు, అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇక్కడ
అది హత్య మర్డరా, అది హత్య లేదా యాక్సిడెంట్ అనేది ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది అది. సో దానికి మత కోణం ఉంది, దానికి పొలిటికల్ యాంగిల్ కూడా వచ్చింది. సో ఇవన్నీ వచ్చినాయి అంటే కాబట్టి పొలిటికల్ యాంగిల్ని కల్పించడం జరిగిందా వాంటెడ్లీ, లేదా మతాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు పొలిటికల్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొద్దాము అని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారంటారా? లేదు, పొలిటికల్ యాంగిల్కి ముందు కమ్యూనల్ యాంగిల్ ఉంది దానికి. ఫస్ట్ ఆయన చనిపోగానే చాలామంది ఇది మతపరమైన హత్యగా అనుకున్నారు. ఫస్ట్ వెళ్ళగానే యాక్సిడెంట్ అంటే అనుకున్నారా లేకపోతే క్రియేట్ చేశారా? క్రియేట్ కాదు, అనుమానాలు వ్యక్తం చేశారు. మరి క్రియేట్ చేసేట్టే కదా, వ్యక్తం చేయడం అంటే క్రియేట్ చేయడం. ఇట్ ఈస్ ఓకే టు నో అనుమానాలు వ్యక్తం చేయడం తప్పు కాదు, ఎనీ టైం అది తప్పేం కాదు. చాలాసార్లు ఫస్ట్ అనుకున్నది తర్వాత మళ్ళీ ఇంకా ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు అది రాంగ్ అని తేలింది. సో అట్లాంటి టైంలో అక్కడ చాలా ప్రవీణ్ పగడాల ఈజ్ పబ్లిక్ ఫిగర్ కాబట్టి, అంటే ఆయన టీవీ ఛానల్స్లో ఉన్నాడు కాబట్టి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు టీవీ ఛానల్స్లో ఉన్నారని మీరు మాట్లాడుతున్నారు, ఆయన యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నారండి, టీవీ ఛానల్స్లో కాదు, ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల గారి విషయంలో 100%లో 85 నుంచి 90% వరకు ఎవరికి కూడా ప్రవీణ్ పగడాల గారు ఎవరు అనేది తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, అసలు ఆయన ఏం చేస్తారో కూడా తెలియదు. దట్స్ వాట్ నేను అంటుంది. ఫస్ట్ రోజునే నేను ఆర్టీవీలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వీళ్ళంతా హత్య అంటే శివశక్తి కరుణాకర్ అక్కడ ఉంటే ఐ సెడ్ ప్రవీణ్ పగడ వీళ్ళకి చంపేంత సీన్ లేదు, ఆయనకి చచ్చిపోయేంత సీన్ లేదు, పెద్ద ఫిగర్ ఏం కాదు అని చెప్పినా నేను. ఎందుకంటే ఇక్కడ మనకి సత్యాలు కావాలి. ఇక్కడ తర్వాత రక్షణ టీవీలో దాని గురించి మాట్లాడుతాను, ఈజ్ ఫైటింగ్ ఫర్ యాంటీ కన్వర్జన్ బిల్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే యాంటీ కన్వర్జన్ బిల్ ఆపే దాంట్లో కూడా చాలా మంది ఫైట్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాలు ఒక్కడే కాదు, అందులో కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మోర్ దెన్ a dozen people are there. సో నాకు ఫోన్ చేసి కొంతమంది చెప్పింది ఏమంటే చంపేస్తే వాళ్ళందరూ చంపేయాలి కదా, ప్రవీణ్ పగడాలను ఒక్కడే ఎందుకు చంపుతారు? సో నేను యాక్సిడెంట్ అనే కోణం ఎత్తుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే ఐజీ గారి స్టేట్మెంట్కి ముందు నుంచే నేను మాట్లాడాను. ఓకే, కామన్ సెన్స్ అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు అది నచ్చదు. ఇప్పుడు మా కమ్యూనిటీలో చాలా మందికి ఇది హత్యగానే వాదించాలని దగ్గర ఉన్నారు. కాబట్టి దేర్ ఈజ్ అ సైలెంట్ కమ్యూనిటీలో ఒక భాగం ఉంది, వాళ్ళు మౌనంగా ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇదేంటని. సో అందరూ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ హత్య అయితే కూడా మార్నింగ్ కూడా హర్ష్ కుమార్ గారు ఏదో మాట్లాడుతున్నాడు, అక్కడ ఒక గోని సంచి కనపడింది, ఫైర్ కనపడింది, బీర్ బాటిల్ కనపడింది అని. సో లెట్ ద ఎవిడెన్స్ కమ్. మనం పెద్దగా కే పాల్ గారిని కూడా ఖండించిన నేను, అంటే టీవీ ఛానల్లో ఆయన పెద్దగా గొంతు వేసుకొని అరిస్తే అబద్ధాలు నిజాలు కావు. మనకు కావాల్సింది ఇక్కడ జనాలను మిస్గైడ్ చేయటము అనేది కాకుండా, అదే జరుగుతుంది కదా, అది కాకుండా ప్లస్ ఒక భ్రమల్లో దీన్ని పైకెత్తుకొని పొలిటికల్గా మనం ఏదో గెలుస్తాము అనేది అనే కోణంలో చాలామంది వెళ్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అందరికీ కావాల్సింది రెండు విషయాలు. ఒకటి నిజం కావాలా, రెండు హక్కు. ఒకవేళ హత్య అయితే ప్రవీణ్ పగడాలకి న్యాయం జరగాలి. సో వీఆర్ ఆల్ దేర్ ఇన్ దట్. ఆ పార్ట్లో ఐ బిలీవ్ హిందూస్ ఆర్ దేర్, ముస్లిమ్స్ ఆర్ దేర్ అండ్ క్రిస్టియన్స్ ఆర్ దేర్. నిజం కావాలా, న్యాయం జరగాల. అది కాదని వాళ్ళు ఉంటారు ఎవరన్నా? ఆ కోణంలో అందరూ మనం ముందుకెళ్ళే. ఓకే, అయితే ఇక్కడ ఒక్క విషయం మళ్ళీ నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నానండి, సూటిగా నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి. ఒకానొక వీడియోలో అనిల్ కుమార్ గాంజా తాగుతాడు, డ్రగ్గిస్టు, అండ్ ఈయన మర్డర్ వెనకాల మెయిన్ ఒక పర్సను అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. దానికి మీ సమాధానం ఏంటి? అనిల్ కుమార్ ఈజ్ ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ రీజన్స్ బియాండ్. రీజన్స్ బియాండ్ అని ఒక ఆర్గనైజేషన్, నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నా. మా దృక్పథం, మా విజన్, లేకపోతే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే, బైబుల్ ప్రపంచవ్యాప్తంగా 16వ శతాబ్దంలో బయటకు వచ్చినప్పుడు బైబుల్ వెళ్ళిన ప్రతి దేశంలో, బైబుల్ వెళ్ళిన చాలా దేశాల్లో ఒక అభివృద్ధికి కారణమైంది. విప్లవాత్మకమైనటువంటి ఎకానమిక్ గ్రోత్ వచ్చింది. ఐ ఆల్సో నో, నాకు కూడా తెలుసు, బైబుల్ ఆఫ్రికన్ దేశాలకు వెళ్ళింది, అక్కడ ఇంకా అభివృద్ధి జరగలేదు. అవి ఇంకా మనకి 50 సంవత్సరాలకి వెనకాలు ఉన్నాయి. సో మేము అంటే బైబుల్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ సొసైటీ మీద కలిగించింది అనేది తెలుసు కాబట్టి
సో ఆ బైబుల్ అని ముందుకు తీసుకెళ్దాం. ఈ దేశాలన్నిటిలో నేను మాట్లాడుతున్నటువంటి ఈ దేశాలన్నిటిలో పేదరికంలో ఉన్నారు మనుషులు. చాలా చాలా ఆఫ్రికన్ దేశాల్లో 52 yearsకి చనిపోతారు. సో అంటే మా ఫోకస్ అది. అంటే అనిల్ కుమార్ గారు నా క్వశ్చన్ అర్థమైందో లేదో నాకు అర్థమైంది. సో నేను అంటుంది ఏంటంటే, సరే నేను మళ్ళీ ఇంకొక మాట ఆ ప్రశ్న మళ్ళీ చెప్పేస్తాను నేను. ఆ పర్సన్ తో నేను అనిల్ కుమార్ గారు గాంజా తాగుతారా తాగరా, తాగేవారా కాదా? గాంజాతో నాకు పని ఏముంటది? గాంజా తాగే వాళ్ళని మార్చుకొని మీరు విన్నారా వినలేదా? నేను విన్నాను. ఆ పర్సన్ కి నేను కాల్ కూడా చేశాను. ఓకే. ఆయన మొండిగా వాదించేది ఏంటంటే, నువ్వు ప్రవీణ్ పగడాల ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసినావు నువ్వు. అసలు నేను ఎందుకు చేస్తాను? ప్రవీణ్ పగడాల క్యారెక్టర్ ఒకళ్ళు అసాసినేట్ చేస్తే అవుతుందా? కాదు. ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఒక మనిషి, అందరూ తప్పులు చేస్తారు అవ్వా. ట్రూ. అందరూ తప్పులు చేస్తారు, ఎవరు కరెక్ట్ లేరు ఇక్కడ. ఇప్పుడు ఆ మనిషి మొత్తం లైఫ్ మొత్తం చూసుకొని ఆయన పాటుపడినదంతా గుర్తించి, ఇప్పుడు గాంధీని తీసుకుందాం. గాంధీ లైఫ్లో లొసుకులు లేవా? బొచ్చుడు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన మహాత్మాని అంటాం, రైట్? బట్ ఆయనలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో అట్లాగే ప్రవీణ్ పగడాల్లో వెరీ గ్రేట్ పర్సనాలిటీ ఉంటాడు మనకి ఖచ్చితంగా. ఆయనలో కూడా లొసుకులు ఉన్నాయేమో. సో దానిని మనము ఏమంటారు అంటే దాన్ని మనము కాదని ఎదురుదాడి చేసి ఆ బిషప్ తోటి, ఆయనకి పిచ్చి బిషప్ అంటాను. నిన్న నా ఫేస్బుక్ వాళ్ళు కూడా నేను తిట్టినాను. వాడికి ఫోన్ చేసి ఏంటి ఇది వీడియో పెట్టినావంట అంటే, అంటాడు నువ్వు ప్రవీణ్ పగడాల క్యారెక్టర్ని అసాసినేట్ చేసినావు అంటే కనీసం మినిమం నాలెడ్జ్ లేకుండా. ప్రవీణ్ పగడాలని ఎక్స్పోజ్ అయిన కెమెరాస్ అవి ఆయన్ని డిఫేమ్ చేసినాయి. అవి 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 అనిల్ మ్యానిపులేట్ చేసేసిన కెమెరాలు కాదాయి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, వాటిని బట్టి అవి ప్రపంచానికి బయటకు వచ్చినాయి. సో హీ అటాచెస్ దాన్ని నాకు లింక్ చేస్తాను. నువ్వు ఆయన డిఫేమ్ చేసినావు, ఆయన క్యారెక్టర్ నువ్వు అసాసినేట్ చేసినావు, కాబట్టి నీ గురించి నీ క్యారెక్టర్ నేను ఎట్లా అసాసినేషన్ చేస్తాను చూసుకో, అది స్టార్టింగ్ అంటాడు. చిలక భాష చెప్తానంట నేను. అర్థమవుతుందా? అవన్నీ ఏమంటారంటే, అవన్నీ ఆయన యూట్యూబ్లో పైసల కోసం చేసుకునే పనులు. కానీ ఇక్కడ దానికోసం లేం మనం. నేను ఒక మాట యాక్చువల్గా స్టార్టింగ్ ఇంటర్వ్యూలో చెప్దాం అనుకుంది ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ముందు దాన్ని మనం ఖండిద్దాం. 100%గా దాన్ని ఖండించాలా. తర్వాత అవతల ఉన్నటువంటి పిరికి పంద చర్య అది. అవతల ఉన్న వాళ్ళు ఇండియా అనగానే వాళ్ళు హిందూస్ అని ఎందుకు అనుకున్నా నాకు అర్థం కావట్లేదు. అక్కడికి వచ్చి లైక్ హిందూస్ మాత్రమే చంపాలి అనుకునేటువంటి అదొక అబ్నార్మల్ చర్యని. ఇక టెర్రరిస్ట్ అంటేనే దే లాస్ట్ దేర్ మైండ్. అనిల్ గారు వాళ్ళకు ఒక రేషనల్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి, మధ్యలో వచ్చినందుకు తప్పుగా. చెప్పండి. పహల్గామ్ అనేటువంటి ఆ ఇన్సిడెంట్లో ఒక క్రిస్టియన్ మహిళ ఉంది. అది అందరూ మర్చిపోతున్నారు. అందరూ మర్చిపోతున్నారు. ఆ క్రిస్టియన్ మహిళ యొక్క భర్తను చంపిన కారణం ఖురాన్ సంబంధించింది ఏదో ఉంది, అది చదవమన్నారంట. అది చదవలేదు. నేను చదువుతా, నేను క్రిస్టియన్ అని చెప్పినందుకు కాల్ చేశారంట. అక్కడ పెట్టుకోలేదు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆవిడ గురించి మాట్లాడారా? అతని ప్రాణం కదా, ఆయన హతసాక్షి. సో యూ గాట్ టు ద రైట్ పాయింట్. యాక్చువల్గా నేను ఇక్కడ ఖండిస్తున్నా అంటే చాలా మంది నచ్చట్లేదు. నేను అంటే ఇప్పుడు హతసాక్షి అసలు రియల్ హతసాక్షి ఎవరిక్కడ? అతను హతసాక్షి. యేసు ప్రభు కోసం నేను నిలబడతాను, చనిపోయినా పర్లేదు అని ఆన్ షూట్ బుల్లెట్ తీసుకున్నాడు. ఆయన నిజమైన హతసాక్షి. అసలు ఏ ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు ఆయన మనం గుర్తించాలి, ఖచ్చితంగా గుర్తించి ఇక్కడ నిజం బయటికి రావాలి. రైట్. ఆయన హతసాక్షి. సో నిన్న నేను ఒక వీడియోలో కూడా మాట్లాడుతూ ప్రవీణ్ అసెడ్ మదర్ తెరీసా చాలా చాలా కార్యక్రమాలు చేసింది ఇండియాలో. అయితే ఆమెకి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా సెయింట్ అంటారు. ఆ సెయింట్ టైటిల్ ఇవ్వడానికి కూడా చాలా ఎక్సర్సైజ్ జరిగింది. చాలా ఎక్సర్సైజ్ జరిగి లీగల్ ఫార్మాలిటీస్ కూడా చేసిన తర్వాత, అవన్నీ ఆమె మీట్ చేసిన తర్వాత వాటికన్ ఆమెను గుర్తించి
సెయింట్ అనేటువంటి టైటిల్ ఇటుంది. అంటే అదే అంటుంది ఇక్కడ కొన్ని డిస్ఆర్గనైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఐ మీన్ లైక్ ఒక ఒక సిస్టమ్ లేకుండా అంటే నచ్చదు కానీ ప్రవీణ్ పగడాల హతసాక్షి అంటున్నారు. I said where is the legal framework? నేనేమంటే గంజాయి తాగుతాడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి పిచ్చి బిషప్పుల చేతుల్లోకి బైబుల్ వెళ్ళటం బట్టి బైబుల్ ఒక ఇన్సల్ట్ గురవుతుంది. మనకి ఏమైనా తెలుసా? అలా ఏదేదో మాట్లాడుతున్నాడు బిషప్. సో ఈ కే పాల్ వీళ్ళని 5,000 బిషప్స్ అంటారు, ఆయన దగ్గరికి రానిడు. అంటే వీళ్ళకి ఏమంటే అంటే ఖచ్చితంగా కొన్నిసార్లు మాట్లాడాలి. అంటే అందరు బిషప్స్ కాదు నేను అంటుంది కదా, అందరు గుడ్ బిషప్స్ లైఫ్ సాక్రిఫైస్ చేసి దేవుని కోసం నిలబడుతున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. కానీ ఒక రేషనల్ జడ్జిమెంట్ లేకుండా, ఒక లాజిక్ వాడకుండా, ఇప్పుడు నేను ప్రవీణ్ పగడాలని ఒక డిబేట్లో మాట్లాడానంటే ఒక సెక్యులర్ ఛానల్లో ఒక 10 కోట్ల మంది ఆడియన్స్కి ముందు 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు చూస్తారు కాబట్టి మనకున్న ఎవిడెన్స్ బేస్ చేసుకొని మాట్లాడాలి. రైట్. 300 కెమెరాలు మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ ఇష్యూని వెస్ట్రన్ కంట్రీలో తీసుకెళ్తే ఏం మాట్లాడతారని ఆలోచించాలి మనం. 300 కెమెరాలు బిఫోర్ ఏది పోస్ట్ మార్టంకి ముందు చెప్పినటువంటిది, కానీ దాని తర్వాత 400 నుంచి 600 కెమెరాలు సెర్చ్ చేశారు వీళ్ళు. ఇదే ఇన్సిడెంట్ని అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా సమ్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్లోకి తీసుకెళ్ళి ఇట్లా జరిగింది, దిస్ ఈజ్ ద ఎవిడెన్స్, దీన్ని మొత్తం మ్యానిపులేట్ చేశారు అనేటువంటి ఇంకొక వర్షన్ వినబడుతుంది అని మనం అక్కడ డిస్కస్ చేస్తే ఎక్స్పర్ట్ ఒపీనియన్ అక్కడ ఏమొస్తుంది అనేది మనం చూడాలి ఖచ్చితంగా. నేను మాట్లాడేది ఈ సగటు ఈ సోకాల్డ్ బిషప్స్ అనేటి వాళ్ళకి, అంటే వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు, అందులో వాళ్ళకి కంటెంట్ కావాలి. అనిల్ అని పేరేసుకుంటే వ్యూస్ వెళ్ళిపోతాయి. సో ఆ కోణంలో ఆయన నా బొమ్మ వేసుకొని ఏదేదో మాట్లాడేస్తుంది. సో ఐ సెడ్ ఓకే, దానికి రిప్లై ఇవ్వాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే మేము మాట్లాడుతుంది దేశాల గురించి. నా ఫ్రెండ్షిప్ పగడాల విషయంలో ఏంటంటే కాజ్ బేస్డ్ ఫ్రెండ్షిప్. నేను ఖచ్చితంగా తిట్టాలని అనుకుంటున్నాను నేను. అంటే ఒక రక్షణ టీవీ అనేది ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ మీద ఆయన పనిచేస్తున్నాడు. అక్కడ ఒక టీం ఉంది, ఆయనకి థ్రెట్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు సోకాల్ ఫ్రెండ్స్ బయటకు వచ్చి, ఇప్పుడు నేను అక్కడ ఉన్నట్టుకైతే డెఫినెట్గా మనం చూడాల్సింది. సోకాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేజ్ల మీదకి వచ్చేసి ఆయన మాకు ఫ్రెండ్ 24 ఇయర్స్ నుంచి ఫ్రెండ్, 12 సంవత్సరాల ఫ్రెండ్, బట్ ఆయన థ్రెట్ కాల్స్ వస్తున్నప్పుడు ఏం చేసి పీకినావు అంటున్నాను నేను. కరెక్ట్ అది. No, we should talk like that. ఎందుకంటే ఐఎమ్ సారీ టు అఫెండ్ పీపుల్ లైక్ దట్, బట్ వెన్ హీఈస్ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్, ఆయన నీ టీములో భాగమైనప్పుడు ఆయనకి థ్రెట్స్ వస్తున్నప్పుడు ఆయన నీ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఆయన బైబుల్ డిఫెండ్ చేస్తున్నప్పుడు ఆయన సెక్యూరిటీ బాధ్యత నీది కాదా? సార్ నేను ఒక్క క్వశ్చన్ వేస్తున్నాను, మీరు అడిగిన దానికే ఆ క్వశ్చన్ నాకు ముందు నుంచి కూడా ఉన్నది. ఇప్పుడు ఒక స్టేజ్ మీదకి వాళ్ళ ఫ్రెండ్స్ని ఉన్న పిలిచి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఈయన అడుగుదాం, సార్ ప్రవీణ్ పగడాల గారికి తాగుడు అలవాటు ఉందా లేదా, డ్రగ్ అలవాటు ఉందా లేదా అని అడిగితే లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఏడవడం అన్నీ చేస్తున్నారే. ఒక్క మాట ఎందుకు అడగలేకపోతున్నారు? ఈ సోకాల్డ్ ఎవరైతే స్టేజెస్ క్రియేట్ చేసి అక్కడ నుంచో పెట్టి మీరు థ్రెట్స్ ఉన్నాయని ప్రవీణ్ పగడాల గారు మీతో ఎప్పుడు చెప్పలేదా? చెప్పినప్పుడు మీరు ఎందుకు దానికి రెస్పాండ్ కాలేదు అండ్ మీరు ఆయన్ని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసు పెట్టలేదు ఆ యొక్క థ్రెట్స్ పైన, థ్రెటింగ్ కాల్స్ పైన, నెంబర్స్ పైన అని చెప్పి ఏ ఒక్కడైనా ఆ మీటింగ్లో అడిగారా? ఎవ్వరు లేరు. అదే అంటుంది. ఇప్పుడు ఫ్రెండ్ అన్నప్పుడు అది ఫ్రెండ్ చేశారు. థ్రెట్స్ వస్తున్నప్పుడు హే వై ఆర్ యూ గోయింగ్ అలోన్, ఒక్కడు ఎట్లా వెళ్తున్నావు, అది వెళ్ళొద్దు నువ్వు, థ్రెట్ ఉంది అని చెప్పేసి ఆపేయచ్చు కదా. అప్పుడే ఒక టీంలో ఉన్నప్పుడు ఆ టీం వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో ఫ్రెండ్షిప్ అనేది ఏదో ట్యాగ్ పెట్టుకోవడం కోసము రావటం కాకుండా, నేను అదే అంటున్నాను, నేను ఫ్రెండ్, నేను పక్కన ఉంటే అట్లా అయ్యేది, అట్లా అవనిచ్చేవాడు కాదేమో. రైట్. శివశక్తి కరుణాకరు ఫస్ట్ టైం నేను కలిసినాను, ఆయన నాకు తెలియదు, వాళ్ళ మీద ఏదో ఒక అబ్బండం వెళ్తుందని నేను వెళ్ళి నిలబడ్డాను. ఐ సెడ్ కరుణాకర్ ఈజ్ మై ఫ్రెండ్. వాళ్ళు నేను అర్థం చేసుకున్నాను. ఫస్ట్ రోజున ప్రసాద్, మన హమారా ప్రసాద్ యూనో,
ఆయన ఏదో కామెంట్ పెట్టాడని మా వాళ్ళందరూ ఓకే ఈయనే వెనకాల ఉన్నాడు అంటుంటే అవును. ఐ కాల్డ్ హిమ్, ఐ సెడ్ హే, ఒక్క ఒక అది హ్యూమర్ నాకు తెలుసు అది. ఒక్క కరుణాకర్ గారే కదండి, కరుణాకర్, సుగుణ గారు అని, అమరప్రసాద్ గారు, అసలు అమరప్రసాద్ గారు, లలిత్ గారు అండ్ రాధా మనోహర్ దాస్ గారు, ఇంకా ఇంకొకరు ఎవరు ఉన్నారండి, మొత్తం ఈ 5 మంది అని చెప్పేసి పేర్లు పెట్టేసుకున్నారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ జరిగింది ఒక్కటే అయితే ఇక్కడ క్రియేషన్ ఇంకొకటి అయిపోయింది. ఏమని, రంగరాజన్ గారు ఉన్నారు, చిలుకూరు టెంపుల్, ఓకే, ఆయన మీద దాడి జరిగితే సీఎం నుంచి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు. ఈయన ఇక్కడ చనిపోతే, ఒక క్రైస్తవుడు చనిపోతే అట్లీస్ట్ పరామర్శించలేదు అని మాట్లాడారు. ఇక్కడ నేను అన్నదేమంటే ఐ నో నేను క్రైస్తవ కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా నాకు తెలుసు, కానీ ఇక్కడ ఏమంటే చదువుకున్న వాళ్ళు కావాలి ఇక్కడ. యూ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్. నేను అన్నదేమంటే ఒక అడ్వకేట్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడ్వకేట్ అంటాడంటే అసలు ఒక ఐజీ స్టేట్మెంట్ ఉంది అక్కడ, నేను దాన్ని క్రాస్ చేసి మాట్లాడలేను, కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలా. సీఎం ఎందుకు వస్తాడు పరామర్శించడానికి? రైట్, లైక్ బికాజ్ స్టేట్మెంట్ ఈజ్ ఇయర్ ఆల్రెడీ. ఒక ఐజీ అఫీషియల్గా 20 days ఎక్సర్సైజ్ చేసి నౌ కేస్ ఈజ్ క్లోజ్ అని చెప్పినప్పుడు దానికి గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి ముందుకు వచ్చి పరామర్శ ఎట్లా చేస్తారు? అంటే దెర్ ఇస్ నో లాజిక్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, అది దాడి సార్, ఇది దాడి. ఆ టెంపుల్ మీద దాడిని నేను కూడా టెంపుల్లో ఒక పూజారి మీద చేసింది దాడి, అది క్లియర్ గా కనపడుతుంది. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్. అది కాక ఇంకొకటి ఏంటంటే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అని కూడా చెప్పడం జరిగింది. యాక్సిడెంట్ అని సస్పిషియస్ ఉంది అని చెప్పి వాళ్ళు వాట్ ఈజ్ ఆన్ పేపర్ ఈజ్ వాట్ ఈజ్ ఆన్ పేపర్. రైట్, నేను మాట్లాడేవి చాలా మందికి అర్థం కావు, వాళ్ళు ఏదో వీడియోలు పెట్టుకొని వ్యూస్ పెంచుకోవడానికి చేసుకున్నారు. కానీ నేను మాట్లాడుతుంది భారతదేశం అభివృద్ధి చెందాలా అనే కోణంలో నేను ప్రవీణ్ పగడాల్ ఫ్రెండ్ ఉంటా. ఓకే, అది నా ఉద్దేశం. నేను కేఏ పాల్ ఫ్రెండ్ ఉంటా. నేను ఆ పర్పస్తో మాట్లాడే వాళ్ళు ఎవరికైనా నేను ఫ్రెండ్ ఉంటా. ఎందుకంటే నాకు దేశం ముఖ్యం ఫస్ట్. దేశం అంటే మనుషులు, రైట్? సో నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇక్కడ ఆ కోణంలో వెళ్ళేటప్పుడు మనము లీగల్గా లాజికల్గానే మాట్లాడాలి. రైట్, ఓకే. సో అన్ఎడ్యుకేటెడ్గా పిఎం రాలేదు, సీఎం పరామర్శించలేదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ మర్డర్ యాజ్ ఫార్ యాజ్ ద గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కన్సర్న్. డే 1 వాళ్ళు యాక్సిడెంట్ అని చూశారు. తర్వాత ఎజిటేషన్స్ మొదలైనప్పుడు 60,000 మంది వచ్చినప్పుడు సస్పిషన్ ఉంది ఇక్కడ అనే కోణంలో కూడా వాళ్ళు అది యాడ్ చేశారు, సస్పిషియస్ మర్డర్ అని యాడ్ చేశారు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళ యంత్రాంగం అంతా కలిసి 20 రోజులు ఒక ఓపెన్ విండో పెట్టి మీకున్న ప్రతి సందేహాలు కానీ ఎవిడెన్స్ కానీ పంపించిందని కేసు ఓపెన్ పంపించిందేమో ఏం తెలియదు, పంపించలేదు. వాళ్ళే చెప్పారు. చేసిన తర్వాత అంటే ఒక లీగల్ ప్రొసీజర్ అయింది అక్కడ. ఇట్స్ ఎ గవర్నమెంట్ వర్కింగ్ దేర్. గవర్నమెంట్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలంటే మళ్ళీ కోర్టుకి వెళ్తున్నాం, నో ప్రాబ్లం, వెళ్ళాలి. నేను అనేదేమంటే అది చేసిన తర్వాత అఫీషియల్గా అది యాక్సిడెంట్ అని క్లోజ్ చేశారు. చేసినప్పుడు యూ డోంట్ ఎక్స్పెక్ట్ డిప్యూటీ సీఎం టు కమ్ అండ్ మేక్ ఎ కామెంట్. ఇప్పుడు నేను మాట్లాడే కూడా కొంతమందికి అర్థం కావు, ఇంగ్లీష్లో చాలా మందికి తెలియదు. కాబట్టి డిప్యూటీ సీఎం వచ్చి సంతాపం చెప్పాడు. ఎందుకంటే అఫీషియల్ ఆన్ రికార్డ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. సో దాన్ని బట్టి వచ్చి పరామర్శలు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకటి ఏంటంటే సార్, నేను అడిగేది అనిల్ గారు, ఒకటి మీరు బాగా అర్థం చేసుకోండి, పెహల్గాం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ 27-28 ప్రాణాలు కాదా? అందులో ఒక క్రైస్తవుడు ప్రాణం ఉందే, మరి అది కూడా ప్రాణం కాదా? ఇప్పుడు మీరు అయిపోయింది దాని గురించి ఇంకా పట్టుకుని మాట్లాడుతున్నారే. పెహల్గాం గురించి మాట్లాడండి. ఒక క్రిస్టియన్గా, ఒక భారతీయుడిగా పెహల్గాం గురించి మీరు మాట్లాడండి, తప్పేముంది? పెహల్గాం గురించి మాట్లాడాలా, ఖండించండి. రైట్, పెహల్గాం గురించి మాట్లాడాలా. ఆ జియోగ్రాఫికల్ సిచ్యువేషన్, అక్కడ ఉన్న పరిస్థితులు అవి చూసి అవి మాట్లాడాల్సిన పిల్లోడు తల్లిదండ్రులను కోల్పోయాడు. ఖచ్చితంగా లైక్ వాట్ అక్కడ జరిగింది ఇన్ హ్యూమన్, లైక్ అది మనుషులు చేసేది కాదు. సో దాని వెనకాల ఉన్న కారణం ఇక్కడ దెర్ ఇస్ ఎ లింక్. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏమంటే, నేను అందుకే అంటున్నా, ఒకటి ఆన్ కెమెరా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నేను అంటుంది ఏమంటే, ఇది ముసుగులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమంటే, మతాల మధ్యలో ఉన్న ఘర్షణలు ఏదైతే ఉన్నాయో అవి ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి. ఏమంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ రెస్పెక్టెడ్, ఐ డోంట్ నో ద నేమ్, నేను అన్నది ఏమంటే, ఐ వాంట్ అన్ ఇంటర్వ్యూ. ఆర్ఎస్ఎస్ చీఫ్ గారితో నాకు ఒక ఇంటర్వ్యూ కావాలి.
ఎందుకంటే ప్రపంచం చాలా ముందుకు వెళ్తుంది. మనము ఇంకా మత ఘర్షణలు పెట్టుకొని దేశ ఖ్యాతిని దెబ్బతీసే విధంగా మనం ఇక్కడ బతకాలి, ఇది మన దేశం, ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ రాకపోతే మనకు నష్టం, మన దేశంలో జాబ్ క్రియేట్ కాకపోతే మన దేశంలో యువతకి నష్టం. సో మన దేశ వాసులుగా మనము ఇక్కడ శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత అందరి పైన ఉంది. సో క్రిస్టియన్స్, హిందూస్ గోడలు కట్టుకొని కూర్చుంటే ఈ దేశం ముందుకు వెళ్ళలేదు. అది మా ఆలోచన ఏంటంటే దేశం అభివృద్ధి చెందాలి. సో ఆ కోణంలోనే నేను మాట్లాడుతున్నా. అనిల్కి ఏం పని, అనిల్ ఎందుకు వస్తాడు, అనిల్ ఇప్పుడు ఎందుకు వచ్చాడు, పిచ్చోళ్ళరా అనిల్ ఎందుకు వచ్చాడంటే బైబిల్ ఇతర దేశాల్లో చేసిన అభివృద్ధిని నేను గమనించాను కాబట్టి అది ఎంతో కొంత నాకు కూడా, నా దేశానికి కూడా మేలు చేయగలదు అని నేను గమనించిన కాబట్టి తగలబెట్టినప్పుడు నేను బయటకు వచ్చిన మాట్లాడినా. దాన్ని తెలుగు భాషలో తీసుకెళ్ళి అందరికి అర్థమయ్యే విధానంలో ప్రవీణ్ అన్ని కరెక్ట్గా మాట్లాడని నేను చెప్తలేదు, కానీ దాని గురించి మాట్లాడి డిబేట్స్ చేశాడు కాబట్టి ఆయన మరణం తర్వాత నేను మరలా బయటకు రావడం జరిగింది. ఇక్కడ ప్రవీణ్ గురించి కాదు, ఆయన పర్పస్ గురించి నేను బయటకు వస్తున్నా. ఇది తెలియని థర్డ్ క్లాస్ ఫెలోస్ ఏదేదో కామెంట్లు చేసుకుంటా, అంటే మీకు అంటే ఐక్యూ లెవెల్స్ అవి. అక్కడ కరుణాకర్ సుగునాథ్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే పిచ్చోళ్ళ జాగ్రత్తగా వినండి. డిబేట్స్ జరుగుతాయి, ఏథిస్ట్ క్రిస్టియన్, ఏథిస్ట్ ముస్లిం, ఏథిస్ట్ హిందూ డిబేట్ జరుగుతాయి. ఫ్రెండ్స్ లాగా ఉంటారు వాళ్ళు. ఆ సాంప్రదాయం మనకి ఇంక రాలేదు, అది నెలకొల్పడానికి వచ్చినా నేను. ఓకే, సో దట్స్ ద హోల్ థింగ్ హియర్. ఒక్కటి మాత్రం మీరు ఇందాక కూడా మళ్ళీ క్లారిటీ రాలే. అనిల్ అనేటువంటి ప్రవీణ్ పడాల గారి ఫ్రెండ్ గాంజా తాగడా? That's a nice question, man. I don't smoke. I don't have any. నాకు తాగటాలు స్మోకింగ్ అదే నేను చేసే పని దేవుని సేవ అయితే వాటిని వదిలిపెట్టి నేను అంటుంది అదే. అంటే అట్లాంటి ఆలోచనలు వాళ్ళకే వస్తాయి. సో ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు కామెంట్ ఇట్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఒక పని విన్నారు అని చెప్పారు కాబట్టి లిటరల్ నేను మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఆన్సర్ రాలేదు అక్కడ క్లియర్గా. ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి అసలు రియాలిటీ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, ఇక ముందు జరగబోయేది. వాళ్ళు నా మీద పగబట్టి కొంతమంది చదువు లేని వాళ్ళు, అంటే జ్ఞానం లేని వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు, అంటే చదువు లేని వాళ్ళ లేకపోతే చదువు ఉండి జ్ఞానం లేని వాళ్ళ, అసలు చదువుకుని వాళ్ళ. వాళ్ళు చదువుకున్నా కానీ వేస్తే వాళ్ళు చదువుకున్నా కూడా వాళ్ళు చదువు లేని వాళ్ళ కిందనే. వాళ్ళకు ఉండాల్సిన జ్ఞానం ఏంటంటే వాడు ఆ బిషప్ కూడా ఉంటాడు, నువ్వు పగడాల ప్రవీణ్ క్యారెక్టర్ అసాసినేట్ చేసినావు. అసలు నేను ఎందుకు చేస్తాను, కెమెరాలు చేసినాయి, దానికి నన్ను బ్లేమ్ చేసినట్టుగా. అనిల్ని చాలామంది క్వశ్చన్స్ అడిగారు, ప్రవీణ్ తాగుతాడు అంటే అసలు నాకు తెలియదు, నాకేం తెలుసు, నేను ఆ ఫ్రెండ్ని కాదు, నేను టీ గ్లాస్ ఫ్రెండ్ని కాదు, నేను పర్పస్ ఫ్రెండ్ని. ఓకే, మీరు మందు గ్లాస్ ఫ్రెండ్ కాదు, నేను గ్లాస్ ఫ్రెండ్ని కాదు, పర్పస్ ఫ్రెండ్ని. ఆయన ఏ బైబిల్ గురించి దేని గురించి ఆయన డిఫెండ్ చేస్తున్నాడో ఆయన ఉద్దేశం ఏమో మనకు తెలియదు, కానీ బట్ బైబిల్ మంచి చేస్తుందని నమ్మేటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఆ పర్పస్లో ఉన్నా. నేను సో ఆ ఫ్రెండ్ని నేను. ఓకే, సో ఆ ఫ్రెండ్ని కాబట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట. ఫైన్ సార్, బట్ ఇప్పుడు మళ్ళీ పిల్లి వేయడాలు. ఓకే, అంటే బిఫోర్ వి గో దేర్ నేను ఒక చిన్న కనెక్షన్ చేద్దాం అనుకుంటున్నా. కనెక్షన్ ఏమంటే అక్కడ పెహల్గాంలో కానీ ఇక్కడ లేవనెత్తిన అంశాలు కానీ, అది మర్డర్ అనే కోణంలో, మర్డర్ అనగానే దాని వెనకాల వేరే కమ్యూనిటీ ఉంది, అపోహలు ఉన్నాయి, ఎవరో చంపేశారు అని పెద్ద పెద్ద నాయకులు కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఒక మతాలకు సంబంధించిన కోణం మనం బయటపడుతుంది. నేను అంటుంది ఏమంటే ప్రపంచం చాలా ముందుకెళ్ళింది, మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లైక్ ఎకానమీ ఆఫ్ ఎ కంట్రీ, కంట్రీలో స్టెబిలిటీ ఉండాలి, కంట్రీలో పీస్ఫుల్ వాతావరణం ఉన్నప్పుడు అది ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు భారతదేశానికి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అవి మన మధ్యలో ఉన్న మత ఘర్షణలు బట్టి వేరే దేశాలకు వెళ్ళిపోవడం అంటే మన వేలుతో మన కన్ను మనమే పొడుచుకున్నాడు. రైట్. సో వాటిని నివృత్తి చేయాలా, ఆ విషయం మాట్లాడదాం, పోదాం, ఎవర్ ఇట్ ఈస్.
యూనో టీవీ డిబేట్ చేద్దాం, ఫిజికల్ డిబేట్ చేద్దాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇది వింటున్నా ఎవరైనా కానీ ఒక కూర్చొని మాట్లాడదాం. యుక్రెయిన్ రష్యా వార్ ఒకటి నడుస్తుంది చాలా కాలంగా, చాలామంది చాలా క్యాజువాలిటీస్ అయినాయి. దాన్ని కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. నిన్నదేమంటే మనం ఉన్నటువంటి టైమ్స్లో మనం వెనక్కి లేదు కాకుండా మాట్లాడుదాం. ఇక్కడ ఒక చిన్న పొరపాటు నేను గమనిస్తుంది ఏమంటే, నిన్న ఒక స్టేట్మెంట్ చేసిన నేను నా ఫేస్బుక్ వాల్ పైన. నేను అందేమంటే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ యూనో చర్చెస్ ఇల్లీగల్గా ఉంటే అది క్రిస్టియానిటీ కాదు, వాటిని మనం తీసివేయాలా అంటున్నాను నేను. ఎందుకంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి బైబిల్ సపోర్ట్ చేయదు. రైట్, ఖచ్చితంగా. సో అంటే నేను గమనిస్తున్నామంటే చాలాసార్లు ఈ దాడులు జరగటాలు, క్రిస్టియన్స్ భయాందోళనకు గురవటాలు కారణం ఏంటంటే ఇల్లీగల్ ఎక్కడో స్కూల్లోనో ఎక్కడో చర్చ్ నడుపుతూ ఉంటారు. అంటే మాకున్న ఆవేశాలు బట్టి, ఆత్మ సంబంధమైన ఉద్యోగాన్ని బట్టి ఎట్లా స్వార్థ చేర్చాలని అటువంటి మంచి ఉద్దేశాలు అవన్నీ. ఎందుకంటే బైబిల్ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. బైబిల్లో వాళ్ళంతా తప్పించి కొంతమంది సావుకు కూడా ఎదురెళ్ళి ముందుకెళ్తారు. ఏంటంటే బైబిల్ ప్రకటించిన దాన్ని బట్టి, బైబిల్ యేసుప్రభువుని నమ్ముకొని వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్తున్నప్పుడు, నా ఎదుటిన్నవాడు నరకానికి వెళ్తాడంటే ఖచ్చితంగా అటువంటి ఆలోచన వస్తుంది. కానీ మనం ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాం కాబట్టి ఈ దాడులు మనం కొంచెం అరికట్టాలంటే, నేను అన్నది ఏమంటే, ఇల్లీగల్గా ఉన్నటువంటి వాటిని మనమే ముందుకు అడిగేసి, క్రైస్తవ సమాజం ముందుకు అడిగేసి మనమే పర్మిషన్ కోసం వెళ్దాము. ఒక ప్లేస్లో మనకు పర్మిషన్ లేదంటే ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ పర్మిషన్ తెచ్చుకొని అట్లా కొంతవరకైనా మనం ఈ లీగల్గా ఉండేటువంటి పరిస్థితులు రావాలి అనేటువంటిది నేను కోరుతున్నాను అనమాట. ఓకే. అనిల్ ఇన్వాల్వ్మెంట్, ఈ ఇష్యూలో మొత్తంలో అనిల్ ఇన్వాల్వ్మెంట్ కారణం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది ఇందులో. అంటే ఎకానమీ, ఇన్వెస్ట్మెంట్స్, జాబ్స్ క్రియేషను, అంటే చాలామందికి అంటే బయట ప్రపంచం ఎక్కువ తెలియదు కాబట్టి మనం ఇంకా మనం ఈ ఇష్యూని ఎత్తుకొని రాజకీయ కోణంలో దీన్ని మతపు రంగు పులిమి ఏదో చేయాలని చూస్తూ ఉన్నారు. సో ఓకే, గాడ్ బ్లెస్ దెమ్, లెట్ దెమ్ డూ. వాళ్ళు చేసేది వాళ్ళు ఏదో చేయని. కానీ అంటే అనిల్ ఇప్పుడు ఎందుకు వచ్చాడు, అనిల్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అనిల్ ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఒక 60,000 మంది వచ్చి కొన్ని లక్షల మంది 2 రాష్ట్రాల్లో రోడ్ల మీదకి వస్తున్నప్పుడు అనిల్ బయట రాకుండా ఎందుకు ఉంటాడు? మరి ముందెందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు రావాలి? అన్ని లక్షల మంది అంతకుముందు ఎప్పుడు రాలేదు కదా. చిదురు మదురు సంఘటనలు జరుగుతున్నాయి, అవన్నీ చూసుకునేట్టు వాళ్ళు చూస్తున్నారు, పిఎస్కి వెళ్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, చాలా విషయాలు జరుగుతున్నాయి. అనిల్ ఈజ్ వర్కింగ్ అట్ మెనీ అదర్ కంట్రీస్. అనిల్ ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో మాత్రం లేడు. ఇక్కడ మాట్లాడుతుంది ఏమంటే, ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ వచ్చింది కాబట్టి దానికి ఒక కమ్యూనల్ యాంగిల్ తగిలిస్తున్నారు కాబట్టి అక్కడ ఆధారం లేనప్పుడు నేను వాళ్ళని ఖండించినాను. ఐఎమ్ స్టాండింగ్ విత్ హిందూస్ అని చెప్పినా. నేను ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాను. నేను అక్కడ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. నేను మొన్న ఒక ఛానల్లో చెప్పిన, కరుణాకర్ సుగుణ నాకు ఎంత ఫ్రెండో, ప్రవీణ్ పడాల్ కూడా నాకు అంతే ఫ్రెండ్. నాకు ఫ్రెండ్షిప్ మ్యాటర్స్. ఇంకొక మాట ఏమంటే, సో అంటే బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అందరికీ కావాల్సింది ఏంటంటే, సార్ మధ్యలో ఆపుతున్నాను అనుకో. ఇప్పుడు మీరు అన్నారు ప్రవీణ్ పాడాల ఎట్లయితే ఫ్రెండో, కరుణాకర్ సుగుణ గారు కూడా అట్లానే ఫ్రెండ్ అని మీరు మాట్లాడారు. డెఫినెట్లీ ఎస్. కానీ నేను అనేది ఏంటంటే, జోసెఫ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, అండ్ ఆ పర్సను ఈరోజు కరుణాకర్ సుగుణకి క్లోజు, అండ్ జోసెఫ్ అనే పర్సన్ కూడా మీలాగానే ఈ క్రిస్టియానిటీని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఒక పర్సన్ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్లో ఏముందంటే, జోసెఫ్ ఎట్లయితే మధ్యలో వచ్చి మధ్యలో కనిపించుకుని కనుమరుగైపోయారో, అదేవిధంగా వెరీ సూన్ ఈ అనిల్ కూడా అట్లనే కనుమరుగైపోతాడు. ఇదంతా కూడా ఈ యొక్క హైందవవాదులు క్రియేట్ చేసినటువంటి టైంపాస్ పీపుల్ అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు చెప్పేసాను. కరుణాకర్ సుగుణ ఆర్టీవీ ఇంటర్వ్యూలో నేను ఒక మాట మాట్లాడాను. ఆ మాట ఏంటంటే, భారతదేశంలో అంటే అనేది ఒక స్టేజ్ మీద చెప్పాడు అని అంతకుముందు, నేను ఆన్ రికార్డ్ చూసినాను. నేను భారతదేశంలో ఒక చర్చి కూడా లేకుండా చేయాలనుకుంటున్నాను అనేసి అదొక స్టేట్మెంట్. సో నేను ఆన్ రికార్డ్ చెప్పింది ఏమంటే, కరుణాకర్ సుగుణకి సువార్త చెప్పాలి.
అంటే అది 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 డెమోక్రసీ. అంటే అది ఆల్రెడీ ఆ కరుణాకర్ సుగుణ గారు సువార్త చెప్తున్నా కాదు. సువార్తని తెలుసుకున్న పర్సనే, సువార్త నుంచి బయటకు వచ్చిన పర్సనే. సువార్త తెలుసుకొని లేకపోతే దాన్ని అపార్థం చేసుకొని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్స్ క్రిస్టియన్స్ అంటారు. అనిల్ పర్పస్ ఏంటంటే, అనిల్ పర్పస్ ఏమంటే ఒక కరుణాకర్ కాదు మాట్లాడుతుంది. ఏమంటే డెమోక్రసీలో మనకున్న ఫ్రీడమ్, మనకున్నటువంటి ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ ద వెస్ట్రన్ కాన్సెప్ట్ హియర్. ఒక పాశ్చాత్య దేశాల్లో పక్కనే నిలబడి ఒకడు దేవుడు లేడు అని చెప్పి బలంగా వాదిస్తాడు విత్ ఎవిడెన్స్ తోటి. ఒకడు ఇటువైపు నిలబడి థీయిస్టులు అంటారు, ఇటువైపు నిలబడి దేవుడు ఉన్నాడు అని వాళ్ళ ఊరికి గొంతెత్తి చెప్పడం కాదు, విత్ డేటాబేస్ మాట్లాడతారు, విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో మాట్లాడతారు. ఆ చర్చలు జరగాలి. నేను ఆన్ రికార్డ్, మీరు వెళ్ళి చూడండి. కరుణాకర్ సుగుణ, నేను ఆఫీస్లో మై ఫ్రెండ్ కరుణాకర్ సుగుణ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ మాట అన్నప్పుడు ఐ సెడ్ దట్ ఈస్ వెరీ గుడ్. చర్చిలు లేకుండా చేస్తానని చెప్తున్నావు. ఐ సెడ్ దట్ ఈస్ వెరీ గుడ్. నన్ను క్రిస్టియన్స్ ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అనుకుంటారు, నో ప్రాబ్లం. నేను అన్నేమంటే అది మంచిది, నీకు ఒక ఉద్దేశం ఉంది, అది నువ్వు జరుపుకున్నావు, డెమోక్రటిక్గా నీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది చేసుకోవడానికి. దానిని ఎట్లాగా నువ్వు ఏమంటారు, దాన్ని ఎట్లా నువ్వు ఎదుర్కోవాలో క్రైస్తవ సమాజం నువ్వు చెప్పాలా. ఇంటలెక్చువల్ లెవెల్లో దాడులు చేసుకునేటట్టు కాకుండా నువ్వు చెప్పేదానికి ఇంటలెక్చువల్ బేసిస్ ఏంటి, కాదు మా క్రైస్తవత్వమే మంచిది అని చెప్పేదానికి నీ ఇంటలెక్చువల్ బేసిస్ ఏంటి. ఈ విధమైన వాదనలు జరిగితేనే దేశానికి అభివృద్ధి వస్తుంది. ఫైటింగ్లు చేసుకుంటూ రావు. లేకపోతే కరుణాకర్ సుగుణ అన్నట్టుగా వీళ్ళకి ఒక శవం దొరికింది, ఆ శవాన్ని వదలరేవులు అంటున్నాడు. శవరాజకీయాలు చేస్తున్నారు కాబట్టి అంటున్నాడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇట్లాంటి ఏమంటారు డిబేట్స్ గుండా, ఇటువంటి ఇంటలెక్చువల్ లెవెల్లో ఇది నేను అన్నాను. ఇక్కడ నీకు దమ్ముంటే మమ్మల్ని మార్చు, మాకు దమ్ముంటే నిన్ను మారుస్తాం అనేది ఇంటలెక్చువల్ లెవెల్లో జరగాలి అనేది. ఎందుకు జరగాలి అంటే కూడా అట్లా చర్చించినప్పుడే మనకు తెలుస్తాయి. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నా క్రైస్తవ సోదరులకి, నా క్రైస్తవ సోదరులకి. ఏంటంటే మనము ఈ దేశ వాసులు, మనము అమెరికాకు లేకపోతే ఇంగ్లాండ్కు పోము. వీఆర్ ఇండియన్ క్రిస్టియన్. మీరు ఇండియన్ క్రిస్టియన్ అంటున్నారు, కానీ కొంతమంది ఏమన్నారు, ఈ దేశాన్ని 2 ముక్కలు చేసి ఒక భాగాన్ని క్రిస్టియన్స్కి ఇచ్చేసేయండి, ఇంకో భాగం మిగిలిన హిందూ ముస్లిం ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఉండండి అని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లెట్ మీ టెల్ మీ ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటే అంత అవసరాలు లేవు. ఇక్కడ అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా, అక్కడ అన్నవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమంటే అందుకే అంటది ఒక ఇంటలెక్చువల్గా మనము కలవాలి. ఇంటలెక్చువల్ బేసిస్లో మనము ఏమంటారు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నీ మత విశ్వాసం వేరేగా ఉండొచ్చు, వేరే వాళ్ళ మత విశ్వాసం వేరే ఉండొచ్చు, కానీ వీ కెన్ స్టిల్ లివ్ టుగెదర్ ఇన్ ఏ గుడ్ పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మత రాజకీయాలు లేకపోతే కుల రాజకీయాలు అని పక్క పెడితే, కానీ ఇది ఇప్పుడు దేశ భవిష్యత్తుకి చాలా పెద్ద పెను మార్పులు అండ్ పెను ప్రమాదాలను కలిగించడానికి చాలా వరకు క్రిస్టియన్స్కి హిందూస్కి మధ్య చిచ్చురేపేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఫ్యాక్టా కాదా? దట్స్ వాట్ అదే నేను యాక్చువల్గా మాట్లాడుతూ మొదలు పెట్టాను. నేను అన్నది ఏమంటే కొంచెం ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లోకి వచ్చి మనము గమనించాల్సింది ఏమంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు అనిల్ ఎందుకు వచ్చాడని చెప్తున్నా కదా, అనిల్ గంజా దాటని రాలేదు, లేకపోతే యాక్సిడెంట్ని హత్య అని చెప్పడానికో హత్యని యాక్సిడెంట్ చెప్పడానికి రాలే. ఇక్కడ అనిల్ కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు కాబట్టి దానికి మూలాలు ఏంటి. అందుకే నేను ఆర్ఎస్ఎస్ చీఫ్తో ఇంటర్వ్యూ అడుగుతున్నా. నేను మాట్లాడుకుందాం, రష్యా యుక్రెయిన్ వాళ్ళు మాట్లాడుకోగలిగినప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోకూడదు? నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు చర్చించకూడదు? మేధావర్గంగా చాలా ఇష్యూస్ అక్కడే సార్ట్ అవుట్ అయిపోతాయి కదా. ఇప్పుడు దాడులు చేసుకోవటం అది అనాగరికత, యూనో దట్ ఈస్ అనాగరికత అంటారు. కూర్చొని మాట్లాడుకోగలగాల, మాట్లాడుకొని రియల్ ప్రాబ్లమ్స్ ఏంటో. నేను అంటున్నా కదా, క్రైస్తవ సంఘాలు భారతదేశ రూట్స్ని వదిలేలేరు. మనం ఇక్కడ పుట్టినాం. మనం క్రైస్తవత్వం 2000 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. సో మనము మన దేశం గురించి మనము గర్వించాల. మనకి ఆ పేట్రియాటిక్ స్పిరిట్ ఉండాల. ఇది నా దేశం. నేను ఆన్ కెమెరా చెప్పినాను మొన్న శివశక్తి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, అక్కడ శివాజీ
విగ్రహం చూసిన ఐ కనెక్ట్ విత్ దట్స్ మై హిస్టరీ, అది నా చరిత్ర. నా చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అదే టైంలో నా దేశానికి ఏది ఉపయోగం కాదు అనేటువంటి సంస్కరణల దిశల్లో మనం ముందుకెళ్ళాలి. సంస్కరణలు చేయకపోతే చాలా మార్పులు వచ్చాయి కాదు. ఆ విషయంలో మనం ప్రవీణ్ పగడాల కంటెంట్ని మనము గమనించాలి. ఇప్పుడు మీరు అంటున్నారు ప్రవీణ్ పగడాల గారి కంటెంట్ అని మీరు చెప్తున్నారు, కానీ అదే ప్రవీణ్ పగడాల గారి కంటెంట్ని అడ్డం పెట్టుకుని కే పాల్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే 4 విక్టమ్స్ అన్నట్టు మాట్లాడారు కదా, ఏది ఈ యొక్క ఇష్యూని నేషనల్ ఇష్యూ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి ఈరోజు వాళ్ళు రాజకీయంగా కూడా ఎదగడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే ప్రవీణ్ పగడాల గారి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని ఈవెన్ కే పాల్ గారు లాంటి వాళ్ళు కూడా ఒకానొక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ అండ్ డెత్ మిస్టరీ గురించి మాట్లాడకుండా చాలా వరకు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి ఎలా పొందాలి, నెక్స్ట్ వచ్చేది మా పార్టీయే అధికారంలోకి అని చెప్పి మాట్లాడడం ఇదే ఎక్కువగా కనిపిస్తుంది. అవన్నీ జోక్స్ అవి దే నెవర్ మెటీరియలైజ్. మా పార్టీ వస్తుంది అనేది అంటే భారతదేశం గురించి కనీస డైనమిక్స్ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే క్రైస్తవుల యొక్క ఒక్క ఓటు కూడా ఏ పార్టీకి పడదు. అండ్ మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మధ్యలో పిక్చర్లో తీసుకొచ్చారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకప్పుడు సీఎం, ఇప్పుడు బుద్ధి చెప్పారు, మళ్ళీ ఇప్పుడు మీరు అట్లీస్ట్ మీ యొక్క మీరు క్రైస్తవుడే కదా, మీరు ఎందుకు వచ్చి పరామర్శించాలని చెప్పి ఇప్పుడు ఆయన కూడా మధ్యలో అయితే ఏం అంటే ఈ చిన్న అంటే ఈ నాయకుల గురించి వాళ్ళు నాయకులుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న నాయకులు, సో వాళ్ళకి మనం ఆ ప్లాట్ఫామ్ ఇచ్చి అది చేసుకోమని చెప్పాలా, దర్ ఇస్ నో క్వశ్చన్. ఇప్పుడు రేపు ఏదో 3rd ఒక మీటింగ్ హరిహర కళాభవన్లో ప్లాన్ చేశారు. ఐఎమ్ కాలింగ్ ఆల్ ది క్రిస్టియన్స్. సో ఇక్కడ మనము ప్రవీణ్ పగడాలకి న్యాయం జరగాలి అనే కాజులో అందరం యునైట్ అయి ఉన్నాం. నిజం తేలాలనే దగ్గర అందరం యునైట్ అయి ఉన్నాం. నేను క్రిస్టియన్ కమ్యూనిటీ అని చెప్తలేదు, ఐ థింక్ సొసైటీ అంతా యునైట్ అయి ఉంది. పాలిటీషియన్స్ కూడా కొంచెం అందరిని యునైట్ చేసే ఫ్యాక్టర్స్ తీసుకొని వాటి గురించి మాట్లాడితే అప్పుడు అందరిని కలుపుకెళ్ళగలి. అంటే ఇది నేను యాక్చువల్లీ ఆన్ రికార్డ్ చెప్పిన తెలివి తక్కువతనం. అంటే మనకి రాజ్యాధికారం రావాలి అనేది క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు, నేను కాదంట్లో ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంది, మన బలం అయితే ఉంది ఖచ్చితంగా. కానీ కొంచెం ఇంకా ఎదుగుదల కలిగిన నాయకులుగా అందరినీ అంటే నువ్వు గెలవాలంటే అందరూ ఓట్లు వేస్తేనే గెలుస్తాం కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి పరిస్థితులలో లెట్ మీ టచ్ అదర్ టాపిక్. ఇక్కడ ఏంటంటే యుఎస్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఇప్పుడు ఈ గంజాయి బ్యాచ్కి అర్థం కాదు నేను చెప్పి, ఓకే వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళ లైఫ్ అది, వాళ్ళ గురించి కాదు, వాళ్ళు వినండి. కానీ నేను అంటుంది ఏంటంటే యుఎస్ ఎలక్షన్ జరిగేటప్పుడు అక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్స్, మెయిన్ డిబేట్స్ ఎక్కడ ఉంటాయంటే ఎకానమీ పాలసీస్ మీద జరుగుతాయి. వాళ్ళు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ నిలబడి మాట్లాడేటప్పుడు ఎకానమీ పాలసీస్, వాటి హెల్త్ కేర్ ఇష్యూస్ గురించి, అంటే రియల్ ఇష్యూస్ గురించి ఉంటాయి. కానీ అంటే అభివృద్ధి చెందిన దేశాలకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎకానమీ ఇట్స్ వే ఫార్ లైక్ 88,000 పర్ క్యాపిటల్ జీడిపి ఉంది, మనది 3,000 ఉన్నాం. అది మాట్లాడాలి ఇక్కడ. మన భారతదేశంలో ఎలక్షన్ ఎజెండాలోకి రాగానే మతము, కులము ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నాయకులు అయితే ఉన్నారో ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టేటువంటి నాయకులు ఆ జాబితాలోకి వస్తున్నారు. ఏమంటే అది దాటి ఇంకా మనం ముందుకెళ్ళాలి, ఎందుకంటే చాలా అభివృద్ధి జరుగుతుంది బయట. ఎకానమిక్ పాలసీస్ డిస్కస్ చేయాలి. భారతదేశంలో ఎన్ని సమస్యలు లేవు, నాయకులు అనేటి వాళ్ళు సమస్యలను పరిష్కారం చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా క్రైస్తవ్యంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఏ ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోవట్లేదు, అలాంటప్పుడు మా యొక్క క్రైస్తవ్యం నుంచే కొంతమంది ఈ ప్రభుత్వాల్లో ఉండాలి, ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి, అది సిగ్నేచర్ చేసేటువంటి స్టేటస్లో అని మాట్లాడుతున్నారు. ఓకే, అంటే నువ్వు ఎలక్షన్లో నిలబడతాం అనేది తప్పు కాదు, నిలబడు. బట్ కామన్ సెన్స్ ఏంటంటే నీకు అందరూ ఓట్లు వేయాల. నువ్వు రియల్ ఎమ్మెల్యేగా ఉంటావా, రియల్ ఎంపీగా ఉంటావా, లేకపోతే ఎంపీ కంటెస్టెంట్గా ఉంటావా, నీకు టైటిల్ పెట్టుకోవచ్చు. తెలుగు పోటీ చేసి
ఎంపీ కంటెస్టెంట్ అని పెట్టవచ్చు, కానీ గెలవటం వేరు. నువ్వు గెలవాలంటే ప్రజల రియల్ సమస్యల మీద పోరాడాలి, రియల్ ఇష్యూస్ని టేకప్ చేయాలి. సో వాటిల్లో నాయకుడు అన్నట్టు వాటిల్లో ముందుకెళ్తున్నప్పుడు నువ్వు ప్రజల మనసులు గెలుచుకోవాలా. అన్ని వర్గాలు ఓట్లు వేస్తేనే నువ్వు గెలుస్తావు. సో ఆ మాత్రం జ్ఞానం లేకుండా వర్గాలుగా డివైడ్ చేసి గెలవాలి అనుకోవటం అనేది అది అవివేకం అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, రిలీజన్ బేస్డ్ పాలిటిక్స్ అవుతాయి. అది దాటి మనం ముందుకు రావాలి అంటున్నాను నేను. ఇది ఎకానమిక్ పాలసీస్ మీద డిస్కస్ చేయగలిగే పరిస్థితులు రావాలి మనం. కొంత అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది నేను ఒక 2 మాటలు నేను చెప్పాలంటే, అభివృద్ధి విషయంలో సైన్స్ ఈజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది లాస్ట్ టైం. కోవిడ్ వచ్చినప్పుడు మనకి మతాలు మనల్ని రక్షించలేదు. మన ప్రధానమంత్రి క్యాండిల్స్ వెలిగించండి, శబ్దాలు చేయండి అన్నాడు. అవి చేయలేవు. అట్లాగే మతం కాదు, సైన్స్ అనేది ఒక యాంటీవైరస్ని కనుక్కొని సో ప్రపంచాన్ని బయటకు తీసుకొచ్చింది. ఓకే, సో అంటే యాజ్ ఎ క్రిస్టియన్గా నేను చెప్పేది ఏంటంటే, సైన్స్ అనేది బైబిల్కి కూడా కాంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, అది దాటి ముందుకు రావాల. అది దాటి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఇన్వాల్వ్ అవడానికి కారణం చాలామంది అనిల్ ఎందుకు వచ్చాడు అంటున్నారు కాబట్టి, ఐ వాజ్ టెల్లింగ్ మై ఫ్రెండ్, ఐ సెడ్ తెలుగు డిబేట్స్ నాకు చూసే అంత టైం ఉండదు. నేను ప్రవీణ్ పగడాల డిబేట్స్ చాలామంది కొంతమంది గంటలు కూర్చుని చూడండి, మంచి కంటెంట్, వెరీ నైస్. బట్ నేను ఒక 2 minutes 3 minutes మాత్రమే చూస్తుంటారు. బట్ నేను వేరే దేశాల్లో సానుకూలంగా జరుగుతున్న డిబేట్స్ని నేను ఫాలో చూస్తున్నాను అనమాట. వాళ్ళు ఏథిస్ట్ ఒకవైపు, థియిస్ట్ ఒకవైపు, ఏథిస్ట్ ఒకవైపు, ఒక ముస్లిం ఒకవైపు, అట్లాగా దేవుడు లేడనేటి వాళ్ళు, ఉన్నాడనేటువంటి వాళ్ళు పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో సైంటిఫిక్ బేసిస్లో డిబేట్లు చేస్తూ ఉంటారు. అటువంటి వాతావరణం రావాలని నేను అడుగేయటం జరిగింది. ఇక్కడ ఈ వాతావరణం చెడొద్దు, కమ్యూనల్ యాంగిల్లో ఇది వెళ్ళకూడదు. మనం అభివృద్ధి చెందిన దేశాల డైరెక్షన్లో మనం ముందుకెళ్ళి దేశ అభివృద్ధికి తోడ్పడే విషయాల్లో మనం ముందుకెళ్ళాలి అని మాట్లాడుతున్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, అంటే సైన్సు వేరియస్ డిసిప్లిన్స్లో చాలా ఈజీగా పరిష్కారం చేసుకోగలిగినవి ఉన్నాయి. ఇక్కడ సైన్స్కి చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. వాటిల్లో ఆస్ట్రానమీ అంటే గెలాక్సీలు పరిశోధన చేసేది, తర్వాత హ్యూమన్ హిస్టరీ, ఆరిజిన్స్ ఆఫ్ హ్యూమన్స్ అనేసి, సెల్ డిజైన్ అని అవుతుంది. సెల్ అనేది కంటికి కనపడదు. ఆ సెల్ని ఈ మైక్రోస్కోప్ గుండా ఎంబోజ్ చేసి, అంటే ఒక లండన్ అంత పెద్ద సిటీగా దాన్ని ఎంబోజ్ చేయగలిగినప్పుడు అందులో సైంటిస్టులకి ఆశ్చర్యంగా కనపడింది ఏమంటే, ఒక మిషనరీ యంత్రాంగాలు పనిచేస్తున్నట్టుగా సెల్లో ఉందంట. సైంటిఫిక్ ఎవిడెన్స్ అది. ఓకే, సో దాన్ని బట్టి థియిస్టులు ఇటువైపు ఉన్న వాళ్ళు ఏమంటే, ఇట్లాంటి యంత్రాంగం అనేది ఆటోమేటిక్గా అకస్మాత్తుగా కలగదు కదా, అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అని వాళ్ళ డిబేట్లో వాళ్ళు దాని గురించి పంచుకుంటూ ఉంటారు. సో అటువంటి వాతావరణము, అటువంటి విధానాల్లో మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ భేదాభిప్రాయాలు ఎక్కడ వస్తున్నాయి అంటే, మతాల మధ్యలో చిచ్చులు ఎక్కడ వస్తాయి అంటే, మనము ఈ రెండు అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తాన్ని ఇన్ కాంటెక్స్ట్ మనం దాన్ని కానీ ఉంచగలిగితే, చారిత్రాత్మక కాంటెక్స్ట్లో, జియోగ్రాఫికల్ కాంటెక్స్లో, హ్యూమన్ ఆరిజిన్స్, ఒక చోట హ్యూమన్స్ ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ఎట్లా విస్తరించారు, ఇవన్నీ ఒక పర్స్పెక్టివ్ కానీ తీసుకురాగలిగితే మనం చాలా సమస్యలకి పరిష్కారం చేయగలుగుతాం. సో ఇవి అక్కడ డిబేట్ చేయాలి. అవి చేసినప్పుడు మతాల మధ్యలో ఎడ్యుకేషన్ వస్తుంది కాబట్టి మనకి మత సామరస్యం వస్తుంది. అక్కడున్న గొప్ప విషయాలు ఇక్కడున్న వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ఇక్కడున్న గొప్ప విషయాలు అక్కడ వాళ్ళు తెలుసుకుంటారు. అందుకే డెమోక్రసీ అనేది ఇచ్చారు. డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్, రైట్స్ ఇవన్నీ ఇవ్వబడి అంటే వాళ్ళు ఫైనల్ చెప్పింది ఏమంటే సత్యమేవ జయతి, నిజమే గెలుస్తుంది, సత్యమేవ జయతి. సో ఆ కాన్సెప్ట్లో అందరం మనం ముందుకు వెళ్ళినప్పుడు దేశానికి మేలు అవుతుంది. అంతేగాని మేము గెలుస్తాము లేకపోతే డివిజన్లు పెట్టి మతాల పేరిట విడగొట్టి కమ్యూనల్ వైలెన్స్ ఇట్లాంటివి దేశంలో తేవడం బట్టి, దేశ ఇమేజ్ దెబ్బతింటం బట్టి, వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోవటం బట్టి అది దేశానికే ప్రమాదకరం. కాబట్టి అనిల్ ఈజ్ స్పీకింగ్,
అందుకు అనిల్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. Right. అర్థమవుతుందా? అంతేగాని ఇక వేరే పర్పస్ ఏం కాదు. ఓకే ఓకే రైట్. ఫైన్. అయితే మరి మన అనిల్ గారు చెప్పినట్టు ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుందండి. బట్ ఒక్క విషయం ఏంటంటే ఫైనల్గా మీరు చెప్పాల్సింది ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్స్లో చూసుకుంటే అసలు భారతదేశాన్ని సరైన మార్గంలో నడిపించగలిగేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటారా లేదంటారా? భారతదేశాన్ని నడిపించడానికి ఒక సమర్థవంతమైన లీడర్షిప్ ఉంది సెంటర్లో. డెఫినెట్లీ ఎస్, దిస్ నో క్వశ్చన్. ప్రభుత్వం అనగానే ఒక చిన్న యూనిట్ కాదు అది. ప్రభుత్వం అనగానే ఒక చాలా పెద్ద వ్యవస్థ, చాలా పాలసీస్, చాలా యంత్రాంగము, చాలా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటే కంపీటబుల్ లీడర్షిప్ లేదు. ఎప్పుడైనా కానీ మనకి క్వాలిటీ రావాలంటే ఆ ఫైట్ కూడా కరెక్ట్గా ఉండాలి, సమవుజ్జులు కావాలి. ఇప్పుడు బీజేపీ పవర్లో ఉంది ఏమంటే వాళ్ళకి కరెక్ట్ ఫైట్ ఇవ్వగలిగేటువంటి ప్రత్యామ్నాయం కావాలి. కరెక్ట్ ఫైట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు సడన్గా యుఎస్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రీసెంట్లీ జో బైడెన్ తీసేశారు. ఎందుకు తీసేశారు? ఎందుకంటే ఆయన ఈ కెనాట్ గివ్ దట్ ఫైట్. వాళ్ళకి ఆటోమేటిక్గా ట్రంప్ ఆటోమేటిక్గా గెలిచాడు. సో అది దేశానికి మంచిది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బీజేపీనా లేకపోతే కాంగ్రెసే కాదు ఇక్కడ ఇష్యూ. అక్కడ ఆ టఫ్ ఫైట్ ఇచ్చినప్పుడు ఆ కాంపిటెంట్ అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఆ టఫ్ ఫైట్ ఇచ్చినప్పుడు అంటే ప్రజలకు మేలు కలిగింది. క్వాలిటీ ప్రజలకి డెలివర్ అవుతుంది. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో అపోజిషన్లో మనకి చూడాలి, ఇంకా బలమైనటువంటి అపోజిషన్ మనకు కావాలా. మోడీ ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్, బట్ వీ స్టిల్ నీడ్ వెరీ టఫ్ ఫైట్ ఇన్ ద నైస్ సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్రైస్తవ్యం ఇక ముందైనా కానీ కళ్ళు తెరిచి నిజాలని నమ్ముతుందా లేదా ఇలా ఎట్లా అంటే ఎవరైతే నలుగురు దాన్ని వేరేగా క్రియేట్ చేశారో అదేవిధంగా అదే చెప్తారు కదా మామూలుగా హైందవులు అంటూ ఉంటారు గొర్రెలు అని. సో అదేవిధంగా గొర్రెలానే ఫాలో అయిపోతారా లేదా అట్లీస్ట్ వాళ్ళకి లేదు లెట్స్ నాట్ కాల్ దట్. క్రైస్తవము ఇప్పుడు నలుగురు లీడర్స్ క్రైస్తవము అని కాదు. క్రైస్తవం అనేది చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో, చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. క్రైస్తవం అనగా క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అండ్ ఆన్ రికార్డ్ 2.23% ఎంత ఉంది. బట్ అన్అఫిషియల్లీ ఎవ్రీబడి నోస్ చాలా పెద్ద పాపులేషన్ ఉన్నారనేసి. ఐ థింక్ కరుణాకృష్ణ కూడా అనుకుంటా 30-40% ఉంటారేమో అనేసి అపోహలు ఉన్నాయి. 24% ఉండొచ్చు. సో క్రిస్టియానిటీ అనగానే ఇప్పుడు మనకి ఈ సందర్భంలో ఎదురైన లీడర్స్ కాదు, వాళ్ళు ఒక వర్గానికి వాళ్ళతో వెళ్ళేటువంటి వాళ్ళతో వాళ్ళు వెళ్తున్నారు. కానీ క్రైస్తవత్వం అంటే మరి లైక్ క్యాథలిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, మెయిన్ లైన్ చర్చెస్ ఉంటాయి, డయాసిసెస్ ఉన్నాయి. తెలంగాణలోనే సమ్ 41,000 చర్చెస్ ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ. సో క్రైస్తవత్వం చాలా పెద్దది. దానికి నిజమైన అంటే రియల్ లీడర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడలేదని లీడర్స్ లేరని కాదు, లీడర్స్ తొందరపడి మాట్లాడరు కొన్నిసార్లు. సో వాళ్ళకు ఉండాల్సిన లైజనింగ్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి. సో క్రైస్తవత్వము చాలా పెద్ద ప్లాట్ఫామ్. వాళ్ళు అనుకుంటే నేషనల్ పాలిటిక్స్ని డెఫినెట్గా ఇంపాక్ట్ చేయగలరు. నేషనల్ పాలిటిక్స్, నాట్ ఈవెన్ స్టేట్ లెవెల్లో. అందుకే రాజకీయ నాయకులకు కూడా తెలుసు క్రైస్తవ కమ్యూనిటీని మనం ఎట్లా మూవ్ చేయాలా. ఇప్పుడు చాలామంది మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈస్టర్ పండుగ రోజున పాస్టర్స్కి ఏదో సపోర్ట్ రిలీజ్ చేశారు. అది చాలామంది దానికి ఈ యొక్క ప్రవీణ్ పగడాల ఇష్యూని అటాచ్ చేయడానికి చూశారు, ఇంక్లూడింగ్ కేఏ పాల్ గారు. ఏమంటే క్రైస్తవులకు ఉంది 2 పండుగలు. అది పెద్ద పాలిటీషియన్స్కి తెలుసు. ఇప్పుడు ఈ పండుగ పోతే ఇంకో పండుగ లేదు. వాళ్ళ దృష్టిలో ఆన్ రికార్డ్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్గా అది ఫిక్స్ అయింది. కాబట్టి ఈస్టర్ పోతే మనకు ఇంకొక ఈస్టర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా రాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అడుగు వేశారు. దాన్ని మనం సమర్థించాలి, కానీ దాన్ని మనము తప్పుపడతాం అనేది కరెక్ట్ కాదు. ప్రవీణ్ పగడాల అది ఒక సపరేట్ ఇష్యూ, లీగల్ ఇష్యూ. అది లీగల్గా వెళ్ళి కోర్టులో చూసుకొని సిబిఐ గుండా దానికి న్యాయం జరిగేటట్టుగా అందరూ కృషి చేయాలి. అండ్ ఐఎమ్ దేర్ విత్ ప్రవీణ్ పగడాల విషయంలో. ఆయనకి న్యాయం జరిగే వరకు నేను ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను డాక్టర్ కేఏ పాల్ గారితో పనిచేయడానికి నేను ఉన్నాను.
హర్ష్ కుమార్ గారితో పనిచేయడానికి, బ్రదర్ అజయ్తో పనిచేయడానికి, హూ ఎవర్ ఈస్ దేర్ విత్ ఆల్ ద లీడర్స్, ఐఎమ్ దేర్ ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై సపోర్ట్. డెఫినెట్లీ దేర్. ఐఎమ్ నాట్ ఆర్ఎస్ఎస్. మరి చాలా మంది అపోహలు పోతున్నట్టుగా ఐఎమ్ ఐ బోర్న్ అగైన్ క్రిస్టియన్ ఇన్ మినిస్ట్రీ. ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత మీకు నేను ఏంటో మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.